బ్రదర్ నమస్తే, ఏం చేస్తుంటారు? నేను ఉద్యోగం చేస్తూ ఉంటానండి. ప్రైవేట్ జాబ్ చేస్తూ ఉంటాను. ఓకే, ప్రైవేట్ జాబ్ చేస్తున్నా అంటున్నారు. మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి 18 నెలల కాలం గడిచిపోయింది కంప్లీట్గా. ఎలా ఉందంటారు ఈ 18 నెలల కాలం? ఈ 18 నెలల కూటమి ప్రభుత్వ పాలన చాలా చక్కగా సాగిందని చెప్పుకోవాలా. ఏ విధంగా అంటే నేను ఉద్యోగరీత్యా ఆ ఊరు ఈ ఊరు అని చెప్పేసి సిటీ బస్సుల్లో ఆర్టీసీ బస్సులో తిరుగుతూ ఉంటాను. అయితే గత ప్రభుత్వ వైసీపీ పాలనలో ఉన్నప్పుడు రోడ్లన్నీ మరీ దారుణంగా ఉండేటివి. బస్సులన్నీ ఎక్కడ పడితే అక్కడ ఆగిపోవటం, గొతుకుల్లో ఇరుక్కుపోవటం, వర్షాలు పడితే ఎంత ఇబ్బంది పడేవాడో నేను చూసేవాడిని. అదే ఈ ప్రభుత్వం, మన కూటమి ప్రభుత్వం వచ్చినాక చాలా చక్కగా ఉంది. రోడ్లన్నీ చక్కగా తార్ రోడ్లు వేశారు. ఎక్కడున్న రోడ్లన్నీ రిపేర్ చేసి కాంట్రాక్టులన్నీ చక్కగా చేస్తూ ఉన్నారు. సో ఒక రకంగా చెప్పాలంటే కూటమి ప్రభుత్వం వచ్చినాక చాలా చక్కగా పాలన ఉందని చెప్పుకోవాలి. రోడ్లు అభివృద్ధి జరిగినాయి అంటారు? అవును, జరిగినాయండి. అంటే రీసెంట్గానే నేను ఒక పేపర్లో చూశానండి, మేబీ ఇది సాక్షిలో అనుకుంటా, అధ్వానంగా రోడ్లు పట్టించుకొని ప్రభుత్వం, ఇది స్టేట్మెంట్ దాంట్లో వచ్చింది. మరి దాన్ని ఎలా చూడాలంటారు? వైసీపీ ప్రభుత్వ పాలన ఉన్నప్పుడు దాదాపు 100% రోడ్లు అన్నీ కూడా అధ్వానంగానే ఉన్నాయండి. కూటమి ప్రభుత్వం వచ్చి కేవలం 18 నెలలు మాత్రమే అయింది. 18 నెలల్లో 70% పనులు పూర్తయినాయి. ఎక్కడో అరాకొర ఉండొచ్చు, ఉంటే కనుక ప్రజల దృష్టి, నాయకుల దృష్టికి వస్తే అది కూడా కంప్లీట్ అవుతాయి. ఎక్కడా కూడా వదిలిపెట్టేది లేదు. విపక్ష పాలన అంటూ లేదు. ఈ ఊరు వైసీపీ పాలనలో ఉంది, మేము ప్రభుత్వం చేయము అనే మాట లేదు. ఎక్కడైనా సరే కూటమి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది అంటారు, మీరేమో పనిచేస్తుంది అంటున్నారు. కూటమి ప్రభుత్వం పనిచేయట్లేదు, దోచుకొని తింటుంది ప్రజల్ని, వాళ్ళ వెన్ను విరుస్తుంది కూటమి ప్రభుత్వం. అటు రైతులని పట్టించుకోవట్లేదు, ఇటు సామాన్యుల్ని పట్టించుకోవట్లేదు, ఎవరిని పట్టించుకోవట్లేదు అనేది మరి వైసీపీ నాయకుల వాదన. మరి దానికి ఎలా చూస్తారంటారు? మాటలే ఉందండి, నేను మాట్లాడవచ్చు, తప్పే ఉంది అంటానికి. అన్ని ప్రజలు చూస్తూ ఉంటున్నారు. 151 సీట్లు కాస్త 11 సీట్లు వచ్చింది, అందువల్లే కదా. వైనాడు 175 అన్నారు, ఇవాళ ఏమైనా చూస్తూనే ఉన్నాం. ఆయన ఎవరు లెక్క చేయట్లేదు. కనీసం ఆయనకి ఏమైనా సమస్యలు ఉంటే అసెంబ్లీకి వచ్చి ప్రజలు ఈ విధంగా ఇబ్బంది పడతారని చెప్పేసి ఆయన మాట్లాడతలేదు. మాటలే ఉంది, ఎవరైనా మాట్లాడతారండి. మాటలు ఎవరైనా మాట్లాడతారని మీరు అంటున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళినా సరే లక్షలాదిగా ప్రజలు వస్తున్నారు. 18 నెలల్లోనే ప్రభుత్వం మీద పూర్తి వ్యతిరేకత వచ్చింది, నన్ను ముఖ్యమంత్రిగా కోరుకుంటున్నారు అని మరి ఆయన స్టేట్మెంట్ ఇస్తున్నారు కదా. ప్రజల్ని తీసుకొస్తున్నారు అనేది గ్రాఫిక్స్ అండి. మీరు చూసే ఉంటారు, మన ఆంధ్రజ్యోతిలో కానివ్వండి, TV5లో కానీ చూపించారు ఎంత గ్రాఫిక్స్ పాలనలో వస్తున్నారు జనాలంతా అని చెప్పి చూపించారు. ప్రభుత్వ వ్యతిరేకత అనేది ఎక్కడా లేదండి. 100కి 100% చెప్తాను, ప్రభుత్వ వ్యతిరేకత అనేది ఎక్కడా లేదు. అది లేదంటారా? లేదండి. మరి లేదంటూనే మరి జగన్మోహన్ రెడ్డికి అంతమంది జనం రావడానికి గల కారణం ఏంటంటే, ఇప్పుడు మన రీసెంట్గా చూసాము హైదరాబాద్ కోర్టు దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ, లేదంటే జగన్మోహన్ రెడ్డి అక్కడికైనా పెళ్లికి వెళ్ళినా కానీ జనసందోహం వస్తున్నారు కదా. మరి వాళ్ళంతా పెయిడ్ ఆర్టిస్టులు అండి. వాళ్ళంతా పెయిడ్ ఆర్టిస్టులు. మరి జగన్మోహన్ రెడ్డి ఒక మాట చెబుతున్నారు ఈ మధ్యకాలంలో. మీరు ప్రైవేట్ ఎంప్లాయ్ అంటున్నారు కాబట్టి నేను ఒక స్ట్రైట్కి వచ్చిన అడుగుతున్నా. మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేస్తున్నారు, దీన్ని మేము అడ్డుకొని తీరతాం అంటున్నారు కదా. మరి దాన్ని ఎలా చూడాలంటారు? మెడికల్ కాలేజీలు వైసీపీ ప్రభుత్వాలు కడితే వాళ్ళు ప్రైవేటీకరణ చేస్తారు. ఏం కట్టారని చెప్పి వీళ్ళు ప్రైవేటీకరణ చేస్తున్నారు? వాళ్ళు ఏం చేయట్లేదు. కూటమి ప్రభుత్వం అనేది ప్రజలకు ఎలా ఉపయోగపడుతుందో అనేది ఆలోచించి అలాగే చేస్తున్నారు, కానీ ప్రైవేటీకరణ అయితే చేయట్లేదు. మరి కోటి సంతకాల సేకరణ కూడా అయిపోయింది కదా. మరి మొన్న సంతకాలు సేకరించి ఏం చేశారండి? గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళారు. ఉపయోగం ఏముంది? ఉపయోగం ఏం లేదు కదా. సంతకాలు సేకరించారు, ఇచ్చారు. ఉపయోగం ఏముంది? ఏం చేయలేదు కదా దానివల్ల. అది అంటే ఇప్పుడు దాదాపు రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ నా వెనకమాల ఉన్నారు అనేది జగన్మోహన్ రెడ్డి చెప్తుంది. అది వాస్తవం కాదంటారా? మరి త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయండి. చూద్దాం ప్రజలు ఎవరెవరికి వెళ్ళున్నారో చూద్దాం. ఆల్రెడీ సంవత్సరంన్నర క్రితం మనకి తెలిసింది 150 సీట్లు ఇచ్చారు. చూద్దాం ఏమైందో అనేది. ఈ 18 నెలల పాలనకి గడిచిన 5 సంవత్సరాల పాలనకి మీరు గమనించిన తేడాలు ఏంటి? చాలా తేడాలు ఉన్నాయండి. ప్రధానంగా చెప్పండి. ఉద్యోగాలు ఎన్ని కంపెనీలు వస్తున్నాయి వాళ్ళ అమరావతిలో కానివ్వండి, వైజాగ్లో కానివ్వండి, చాలా కంపెనీలు వచ్చినాయి. దానివల్ల ఎంతోమందికి ఉపాధి కలుగుతుంది. సో ప్లస్ అది కాక కాంట్రాక్ట్ పనులు జరుగుతున్నాయి, రోడ్లు పనులు కానివ్వండి, ఏదైనా పనులు కానివ్వండి. దానివల్ల ఎంతోమంది కూలీలకి సాయంత్రానికి డబ్బులు వస్తున్నాయి. చాలా ఉపాధి కలుగుతుంది. అంతా బాగుందండి ప్రభుత్వ పాలనలో. ఉద్యోగ కల్పనే ధ్యేయంగా మరి కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని మీరు అంటున్నారు. కంపెనీలు తెస్తున్నారు అంటున్నారు. ఆ కంపెనీలు అన్నీ తెచ్చింది నేను చెప్పుకోవడం జాతకలేదు నాకు అని చెప్పి మరి జగన్మోహన్ రెడ్డి చెబుతున్నాడు కదా. మన లోకేష్ గారు చెప్పారు, మీరు తెచ్చినా సరే క్రెడిట్ మీకే ఇస్తామని. దాంట్లో ఇబ్బంది ఏం లేదు. వాళ్ళైతే గడిచిన 5 సంవత్సరాలు ఎటువంటి కంపెనీలు తేలేదు. ఇప్పుడు వాళ్ళు తెచ్చినా సరే లోకేష్ గారు మొన్న ఒక మాట చెప్పారు మీటింగ్లో, మీరు రిఫర్ చేసినా సరే పలానా వైసీపీ ఆయన రిఫర్ చేశారని మేము గర్వంగా చెప్పుకుంటాం, మాకు ఇబ్బంది ఏం లేదని అంటున్నారు. 5 సంవత్సరాలు అయితే ఎటువంటి కంపెనీలు రాలేదని మేము చెప్తా ఉన్నామండి. 5 సంవత్సరాలు కంపెనీలు ఏం రాలేదంటారు? రాలేదండి. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అంటుంది ఏంటంటే కనుక రాబోయే 2027 సంవత్సరంలో పాదయాత్రకు వస్తున్నాను, ప్రజల తరపున పోరాడుతాను అంటున్నారు ఒక పక్కన. మరి దాన్ని ఎలా చూడాలంటారు? రానివ్వండి, తప్పే ఉంది. వస్తేనే కదా ప్రజా సమస్యలు. రోడ్లు వైసీపీ పాలనకి ఇప్పటికీ ఉన్న ఆయన తేడా కూడా ఆయన గమనిస్తూ ఉన్నారుగా.
రానివ్వండి, తప్పేం లేదు. స్వాగతిస్తా ఉన్నాం ఆయన పాదయాత్రను కూడా. మేము వస్తే వారికి ఉన్న భేదాలు తెలుస్తాయి. వైసీపీ ప్రభుత్వ పాలన ఎలా ఉంది, కుటుంబ ప్రభుత్వం పాలన ఎలా సాగుతుంది అనేది ఆయన తెలుసుకుంటారు వస్తే. ఇంతవరకు ఆయన ఇంతవరకు ఇప్పుడు రోడ్డు మీద రాలేదు, ఇవాళ రావడం కూడా మంచి శుభకార్యం. అంటే రోడ్డు మీదకి వస్తే తట్టుకోలేరు, ప్రభంజనాన్ని తట్టుకోలేరు, అందుకనే జగన్మోహన్ రెడ్డి మీద కుట్రలు చేస్తున్నారు వెనకమాలగా అంటున్నారు కదా, మరి అది ఎంతవరకు నిజం అంటారు? ఎవరన్నారు సార్ ఆ మాట ఆయన్ని? ఎవరన్నారు ఆ మాట ఆయన్ని? అది జనసందోహాన్ని చూసి తట్టుకోలేకపోతున్న కూటమి ప్రభుత్వం అంటున్నారు కదండి. మరి చంద్రబాబు గారికి పవన్ కళ్యాణ్ గారి కన్నా ఎక్కువ ఉందండి ఆయన కన్నా? లేదంటారా? లేదని అంటున్నానండి. సరే, ఇక్కడ ఇంకో విషయం కూడా అండి. మరి నేను అధికారంలోకి వస్తే కనుక 2.0 చూపిస్తాను అంటున్నాడు. ఆ 2.0 ఎలా ఉండబోతుంది అనుకోవచ్చు? రఫాగా ఉంటుందండి. అంటే ఏంటంటే తెలుగుదేశంలో ఉన్న వాళ్ళందరినీ పీకలు కోసి పక్కన పడేస్తారంట. అది రఫాగానే ఉంటుంది, అంతకుమించి ఏముండదు. మరి అసలు రప్పాని అసలు ఎలా చూడాలంటారు? చూడడం ఎందుకంటే ప్రభుత్వాన్ని రానియకుండా చూసుకుంటే సరిపోతుంది కదా. అసలు రానియకుండా చూస్తే సరిపోతుంది అంటారుగా, అంతే కదా. అదేంటి మీరే రానియకుండా చూస్తే అంటున్నారు, ఆయన 2029 అధికారం నాదే అంటున్నాడు. మరి మొన్న పవన్ కళ్యాణ్ గారు మీటింగ్లో చెప్పారు, వైసీపీని నేను ఒక పార్టీగా చూడను, అదొక గుంపుల ముఠాగా చూస్తాను, రౌడీ ముఠాగా చూస్తాను అంటున్నారు. అసలు అది పార్టీయే కాదు మాకు తెలిసి. రానివ్వండి, చూద్దాం ఏమవుతుందో. ప్రజలు అక్కడ దాకా ఆయన రానివ్వరు. రేపు 4-5 నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి, అప్పుడే తెలిసిపోతే ఆయన భవిష్యత్తు ఏంటనేది. దాని తర్వాత ఆయన మాట్లాడమని చెప్పండి. ఇప్పుడు ప్రజలందరూ ప్రభుత్వం మీద వ్యతిరేకతతో ఉన్నారు, సంక్షేమ పథకాలు లేవు, రాష్ట్రంలో అభివృద్ధి లేదు అనేది వైసీపీ నాయకులు వాదన. అలాగే రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం మాత్రమే అమలు అవుతుంది అంటున్నారు. మరి దాన్ని ఎలా చూడాలండి? 100% ప్రజలు కూటమి ప్రభుత్వ పాలనకి చాలా సంతోషంగా ఉన్నారండి. రేషన్ పరంగా కానివ్వండి, పెన్షన్ పరంగా కానివ్వండి, ఉద్యోగ కల్పన పరంగా కానివ్వండి, మౌలిక వసతులు అంటే రోడ్లు, వీటి నిర్మాణం పరంగా కానివ్వండి, ప్రజలందరూ చాలా సంతోషంగా ఉన్నారని చెప్పుకోవాలి. మరి రెడ్ బుక్ రాజ్యాంగం అమలు జరగట్లేదంటారా? రెడ్ బుక్ రాజ్యాంగం జరగట్లేదండి, ఇక్కడ అంత ప్రశాంతంగానే ఉంది వాతావరణం. మరి ఎందుకని వైసీపీ నాయకులందరూ అన్యాయంగా కేసులు పెట్టారు? చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మీద కానీ, లేదంటే ఆయనకు వల్లభనేని వంశీ మీద కానీ, వీళ్ళందరి మీద అన్యాయంగా కేసులు పెట్టారు, దౌర్జన్యాలు చేస్తున్నారు మా మీద అంటున్నారు కదా. మరి తప్పు చేసిన వాళ్ళ మీద కేసులు పెట్టారండి, అంతేగాని అన్యాయంగా దౌర్జన్యంగా ఎవరి మీద కేసులు పెట్టలేదు. నా మీద పెట్టలేదుగా, ఆయన మీద పెట్టలేదుగా. దౌర్జన్యంగా తప్పు పనులు చేసిన వాళ్ళ మీద కేసులు పెట్టారు. లెక్కర్లో ఎంత సంపాదించారో మనం అన్నీ చూసానే ఉన్నాం. నకిలీ మద్యంలో వాళ్ళ మీదే కేసులు పెట్టారు, కానీ కొత్తగా ఎవరి మీద కేసులు పెట్టలేదు. మద్యం అంతా సిండికేట్ అయి దోచుకుంటుంది చంద్రబాబు నాయుడు, కూటమి నాయకులైన ఒక పక్క నుంచి వాళ్ళు స్టేట్మెంట్లు ఎత్తుంటే. ఒకప్పుడు వైసీపీ పాలన మనం చూసా ఉన్నాం. వైన్ షాపులన్నీ ఆయన టేకప్ చేసుకొని ఏమీ లేకుండా అంత ఆయన ఖజానాకి వెళ్ళిపోయింది నకిలీ మద్యం అనేది. ఇప్పుడు మనంతా పారదర్శకంగా చూస్తా ఉన్నాం. అంతా ప్రైవేట్ వాళ్ళ వ్యక్తులు చేసుకుంటున్నారు, చాలా పారదర్శకంగా జరుగుతుంది. చూద్దాం ఏమైతే. ఏం కాదండి, ఏం కాదంటారు. మరి అయితే 2029 జగన్మోహన్ రెడ్డి రప్ప లేదంటారు. ఇక వచ్చే 15 సంవత్సరాలు కూడా కూటమి ప్రభుత్వమే అధికారంలో ఉంటుంది. వాళ్ళు 30 సంవత్సరాలు అని చెప్పి వాళ్ళు చెప్పారు కదా సార్. అప్పుడు మంచి పాలన ఇస్తే వాళ్ళు ఉండేవాళ్ళేమోనండి. మంచి పాలన అయితే మేము గడిచిన 18 నెలల్లో చెప్తున్నాము, చాలా చక్కగా ఉంది ప్రభుత్వ పాలన, కూటమి ప్రభుత్వ పాలన. పవన్ కళ్యాణ్ గారిని కానివ్వండి, మోడీ గారు కానివ్వండి, చంద్రబాబు గారు కానివ్వండి, చాలా చక్కగా ఐకమత్యంగా మాకు ప్రభుత్వాన్ని పాలన అందిస్తున్నారు. అదే వాళ్ళు 5 ఏళ్లలో చేసుంటే కనుక చాలా బాగుండేది. వీళ్ళు ఇప్పుడు చేశారు కాబట్టి ఇంకా 10 ఏళ్ళు అధికారంలో కూటమి ప్రభుత్వ పాలనే ఉంటుందండి.